వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో వాటర్ అనేది ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి వాటర్ తీసుకోవాలి అంటే అందరూ కూడా మినరల్ వాటరే తీసుకోవాలా? లేదంటే ట్యాప్ వాటర్ కూడా తీసుకున్నా మనం ఆరోగ్యంగా ఉంటామా? ట్యాప్ వాటర్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ టైంలో మనం వాటర్ అనేది తీసుకోవాలి? వాటర్ సఫిషియంట్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఈ వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆల్టర్నేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ డాక్టర్ స్వాతి గారు. మేడం నమస్తే అండి. నమస్తే లక్ష్మి గారు. డాక్టర్ గారు జనరల్‌గానే వాటర్ తీసుకోవడంలో చాలా డౌట్స్ ఉంటాయి. అంటే ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది మనం తీసుకోవాలి? అంటే మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలా? సో, డే అంతా కూడా నార్మల్ వాటర్ తీసుకోవచ్చా? ఇంకా తీసుకునే వాటర్‌లో కూడా మినరల్ వాటర్ తీసుకోవాలా? ట్యాప్ వాటర్ మంచివి కావా? ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. ఏం చెప్తారండి ఓవరాల్‌గా దీని గురించి? చాలా పెద్ద సబ్జెక్ట్ లక్ష్మి గారు ఇది. చాలా సార్లు అర్థం కాదు. ఎందుకంటే చాలామందికి డౌట్స్ ఉంటది. వాటర్ ఎలా తాగాలి? ఎలాగ తాగకూడదు? 99% ఎవరినైనా మనం చెక్ చేస్తే వాటర్ తీసుకునేటటువంటి ఒక సిస్టమ్ ఉంది గదా! అది నిజంగానే చాలామంది ఫెయిల్ అవుతారు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు బేసిక్‌గా మనము ప్రతి పర్సన్ హెల్తీ పర్సన్ వైస్ వేరుగా ఉంటది. అలాగే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి గదా! హ్మ్. వాళ్ళు తీసుకునేటటువంటి వాటర్ ఇంటేక్ కూడా వేరు వేరుగా ఉంటుందనమాట. అందరికి ఒకటే వర్తించదు. అందరికీ ఒకటే వర్తించదు. హ్మ్. ఈ వాటర్ ఎంత పవర్‌ఫుల్ అంటే హ్మ్. మీకు ఆరోగ్యాన్ని ఇస్తది. అలాగే మీ ఆరోగ్యాన్ని దెబ్బ కూడా హ్మ్. తీస్తుందనమాట. సో, అంత పవర్‌ఫుల్ వాటర్. మనం స్కూల్ డేస్‌లో చదువుకున్నాం సైన్స్‌లో బాడీలో హ్మ్. ఎక్కువ శాతం ఉండేటటువంటిది నీరు అని. అంటే హ్మ్. 65-70% యెస్. వాటర్ ఉంటుంది హ్మ్. అని చెప్పి. సో, అక్కడే మన బాడీనే మనకు చెప్తోంది. హ్మ్. అంటే ఒక బాడీ హెల్తీగా ఉండాలి అంటే వాటర్ ఇంటేక్ అనేది ఎంత ఇంపార్టెంట్ హ్మ్. అనేది మనకు చెప్తుందనమాట. యెస్. సో, అలాగే బేసిక్‌గా అందరూ ఏ హెల్త్ ఇష్యూ లేదు. అటువంటి వారు హ్మ్. ఎంత వాటర్ తీసుకోవాలి అంటే మినిమమ్ 2-3 లీటర్స్ అనే వాటర్ మనం కంపల్సరీ తీసుకోవాలి. హ్మ్. అలాగే ఇప్పుడు చూడండి చాలామంది ఏం చేస్తారంటే మీరు 10 మందిలో మినిమమ్ 5గురిని వాటర్ గురించి మనం మాట్లాడితే మీరు డాక్టర్సే అడుగుతారు. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండడం హ్మ్. వల్ల డాక్టర్స్‌ని అప్రోచ్ అయినప్పుడు మీరు వాటర్ సరిగ్గా తీసుకుంటున్నారా? మీకు మంచి నిద్ర ఉందా? హ్మ్. మీకు డైజెషన్ సరిగ్గా ఉందా? ఫస్ట్ క్వెషన్స్ ఇవే అడుగుతారు. హ్మ్. చాలామంది చెప్తారు నేను సరిగ్గా వాటర్ తీసుకోనండి అని చెప్పి. సో, వాటర్ సరిగ్గా తీసుకోకపోతే ఏమవుతుందో హ్మ్. ఫస్ట్ మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో, ఎవరైతే తక్కువ వాటర్ తీసుకుంటారో హ్మ్. వాళ్ళకి వచ్చేటటువంటి సమస్యలు కొన్ని ఉంటాయండి. చాలా తక్కువగా వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ఆర్టరీస్ అంటే మన బ్లడ్ అయితే హ్మ్. హార్ట్ నుంచి పంప్ అయ్యి ఎలాగ బాడీకి అంతా న్యూట్రిషనల్ ఆ బ్లడ్ ఏదైతే అందాలో అది ప్రాపర్‌గా అందదు. హ్మ్. క్వాలిటేటివ్‌గా అందదు. మన హార్ట్ ఒక ఫంక్షన్ ఏమవుతుందంటే హ్మ్. దెబ్బతింటది. ఓకే. హార్ట్ ఫంక్షన్ ఏంటి? తన పని పాపం తను చేయాలి. హ్మ్. రోజు బ్లడ్‌ని పంప్ చేయాలి. మన శరీరంలో ఉండే ప్రతి పార్ట్‌కి హెల్తీ బ్లడ్‌ని హ్మ్. అందించాలి. కానీ అప్పుడు దానికి ఆ పని చేసే తీరులో దెబ్బ పడడం వల్ల ఏమవుతుంది? ఎక్కువగా పని చేయాలి. హ్మ్. ఎక్కువగా పని చేసేటప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. సో, బ్లడ్ ప్రెషర్ వద్దు సమస్య అనేటటువంటి వారు తప్పకుండా మనం ఏదైతే నార్మల్ వాటర్ ఏదైతే ఇంటేక్ ఉందో తీసుకోవాలి. అంటే హ్మ్. 2-3 లీటర్లు కంపల్సరీ. లో బీపీ ఉండేటటువంటి వాళ్ళు మంచిగా వాటర్ తీసుకోవాలి. అలాగే హై బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయేటటువంటి వాళ్ళు కూడా హ్మ్. ప్రాపర్‌గా వాటర్ తీసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే రక్తనాళాలు దెబ్బతింటాయి. హ్మ్. చిన్న వయసులోనే హార్ట్ ఇష్యూస్ అన్నీ వస్తాయి. హ్మ్. దీంట్లో ఏమవుతుందంటే మనకి బాడీలో ఆహ్, ఈ టాక్సిన్స్ అన్నీ కలెక్ట్ అయిపోవడం వల్ల త్వరగా ఇప్పుడు చూడండి చాలామంది నన్నీ హెల్తీగా ఉన్నాను అంటారు. హ్మ్. హార్ట్ అటాక్ వచ్చింది అని అంటారు. ఇలాంటి రీజన్ కూడా హ్మ్. ఉండుండొచ్చు. ఎక్కడో అక్కడ ఒక 10 రీజన్స్ ఉంటాయి. దాంట్లో ఇది కూడా ఒకటే. హ్మ్. ఇది మనము చిన్న చేంజే గదండీ. మన యెస్. రోజువారీ జీవితంలో మనం చేసుకునేటటువంటి చిన్న హ్మ్. మార్పు. అంతేనా? సో, దీనివల్ల ఇంకేమేమి వస్తాయంటే, మైగ్రేన్ అని ఇప్పుడు ఎవరినన్నా అడగండి 10 మందిలో 9 మంది నాకు మైగ్రేన్ ఉంది అంటారు. హ్మ్. మెడిసిన్ వల్ల ఇది ఇష్యూ సాల్వ్ అవ్వదు. ఈ మైగ్రేన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఎటువంటి ఇంటేక్ తీసుకుంటున్నారు వాటర్ అని చెక్ చేసుకోవాలి. స్కిన్ ఇష్యూస్ ఎవరెవరైతే వాటర్ తక్కువ తీసుకుంటారో వాళ్ళకంతా వచ్చే హ్మ్. సమస్యలివి. స్కిన్‌కి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయి. చాలామందికేంటంటే చిన్న ఏజ్‌లోనే వయసైపోయిన వాళ్ళలా కనిపిస్తూ అవును. ఉంటారు. దానికి కూడా ఇదొక రీజన్. త్వరగా ముడతలొచ్చేస్తాయి. అలాగే మీకు కిడ్నీ ఇష్యూస్ త్వరగా హ్మ్. వస్తాయి. మన బాడీని మొత్తం సిస్టమ్‌ని
ప్యూరిఫై చేసేది మన ఫుడ్ని లిక్విడ్ రూపంలో అన్నిటికీ అందించాలంటే వాటర్ క్వాంటిటీ హెల్దీగా ఉండాలి. ఎప్పుడైతే వాటర్ని మనం తగ్గించేస్తామో వాళ్ళకి త్వరగా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. సో అలాగే యాక్టివ్గా ఉండరు ఎవరు, యాక్టివ్గా పని చేసుకోలేరు, ఉండలేరు. ఇవన్నీ ఎందువల్ల వస్తాయంటే ఓన్లీ వాటర్ ఇంటేక్ని తక్కువగా తీసుకోవడం వల్ల. సో ఇక్కడ మరి ఎవరెవరికి ఏ హెల్త్ ఇష్యూ ఉందో దాన్ని గమనించుకొని దానికి తగ్గట్టు మార్చుకుంటే ఇటువంటి ఇష్యూస్ నుంచి అంతా మనం బయటకు వస్తాం. ఒక్క వాటర్ చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్ని తీసుకొస్తుంది మనకి, అవునా? సో చాలా మందికి డౌట్ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు ఎంత వాటర్ తీసుకోవాలి అనేది. ఇది ఒక యూనివర్సల్ డౌట్, యూనివర్సల్ క్వశ్చన్. కొంతమంది ఏంటంటే వాటర్ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము, కానీ ఎంత తీసుకోవాలో తెలియదు. సో హెల్దీగా ప్రతి ఒక్కళ్ళు ఉండడానికి మినిమం 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలని చెప్పాను మీకు.